కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో లారీ ఢీకొన్నాయి. ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే చనిపోయారు. 3 చికిత్స పొందుతూ మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. మృతులు కర్ణాటకలోని చిక్మంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో 5గురు మహిళలు, 2 పురుషులు, ఓ బాలిక ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటక నుంచి మంత్రాలయం దర్శనానికి వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిలకలడోన గ్రామం దగ్గర NH 167 పైన ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. బీదర్ నుంచి టుమ్కూరు వెళ్తున్న ఒక అశోక్ లయాష్ వెహికల్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో టువర్డ్స్ మంత్రాలయం వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్ వచ్చి హిట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 5గురు మహిళలు, ఒక 3 సంవత్సరాల పాప, 2 మెయిల్ పర్సన్స్ ఉన్నారు. ఇంకొక 7గురిని కర్నూలు రిఫర్ చేయడం జరిగింది. 4 వ్యక్తులు ఎమ్మిగనూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఒక వ్యక్తి బాగానే ఉన్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నవి తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. సక్కగా లాగు బస్సు